ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. నేను దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం మిర్యాలగూడ దగ్గర ఒక చిన్న గ్రామం, ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామం ఎక్కడుందంటే కృష్ణానది ఒడ్డునుంది. కృష్ణానది ఒడ్డునుంది. ఆ గ్రామంలో వివిధ కులాల వారు ఉన్నారు, మతాల వారు ఉన్నారు. ఆ గ్రామంలో ఒక తల్లి మా సొంత ఊరిలో, మా జన్మభూమిలో సువార్త ప్రకటించడానికి పాస్టర్ గారు మీరు రండి అంటే నేను, నాకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు కలిసి మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ ఏం చేశారా అంటే ఆ రోజున మరి ఆ టైంలో స్టేజ్ కట్టి మీటింగ్ ఏర్పాటు చేసే అంత స్తోమత వాళ్ళకి లేక మైక్ మాత్రం తెప్పించారు. చర్చిలో మైక్ తెచ్చారు. ఎక్కడ మీటింగ్ పెట్టారా అంటే ఊరి మధ్యలో రచ్చబండ ఉంది. ఏమండి, ఊరి మధ్యలో రచ్చబండ ఉంది. ఆ రచ్చబండ మీద మీటింగ్ పెట్టారు. యథాప్రకారంగా పాస్టర్ గారు మేము ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడి ఎప్పుడైతే ఈ కార్యక్రమం జరుగుతుందో జనం అందరూ వచ్చారు. ఊర్లో జనం అందరూ వచ్చారు. మగవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కింద పరదా పట్టలేస్తే అందరు కూర్చున్నారు. నేను గమనించింది ఏంటంటే అక్కడ వచ్చినటువంటి యూత్ వారు కానీ ముసలివాళ్ళు కానీ అందరు కూడాను 12 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడాను అందరూ పంచెలు లొంగీలే కట్టుకున్నారు. అక్కడ ప్యాంటు కట్టుకుంది పాస్టర్ గారు, నేను ఇద్దరు ఒక్కడే. అంటే ఆ ఊరు పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేయండి. ఆ ఊరు ఎంత వెనకబడి ఉందో మీరు అర్థం చేసుకోండి. పాస్టర్ గారు లేచి నిలబడి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు అని చెప్పేసి చెప్పగానే అక్కడ 2-3 పెద్ద మనుషులు లేచి మేమందరూ ఇక్కడ కింద కూర్చుంటే నువ్వు రచ్చబండకి నిలబడతావా, దిగో అన్నాడు. మేమందరూ ఇక్కడ కింద కూర్చున్నాము, నువ్వు రచ్చబండకి నిలబడతావా, దిగో. మా ముందే నువ్వు ఎక్కి నిలబడ్డావా, దిగో. ఎవరిని? నోరు తెరవండి అమ్మ, మీకు ఇంకా రోసం రావట్లేదు. ఇంటికి వెళ్తే మాత్రం మాంసం కావాలి కానీ ఇక్కడ మాత్రం రోసం ఉండదు. దేవుని గురించి రోసం ఉండాలి మనకి. ఆయన ఏమన్నాడు, నేను రోషం కలిగిన దేవుణ్ణి. దిగు అనగానే ఈయన ఓకే, నేను మీకు యేసుక్రీస్తు వారి ప్రేమను గురించి తెలియజేయడానికి వచ్చాను. పైనుండి చెప్పిన ఒకటి, క్రింద నుండి చెప్పిన ఒకటి, మీ అందరూ నేను గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పేసి పైనుంచి క్రిందకి దిగి ఆ కింద నిలబడి అందరికీ వాక్యం చెప్పాడు. గమనించండి ప్రేమేం దేవుని బిడ్డలారా. ఆ ఊర్లోనంట ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే కృష్ణానది ప్రవహిస్తూ ఉంది కదా. ఆ కృష్ణానది ప్రవహించే సమయంలో అంట ఎగువ ఉన్న రేవులోనేమో అన్యజనులందరూ కూడాను నీళ్లు తెచ్చుకుంటారంట. దిగువ ఉన్న రేవులో అంటే అక్కడి నుంచి నీళ్లు పారుకుంటూ ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి నీళ్లు పారుకుంటూ ఇక్కడికి వస్తే ఇక్కడేమో దళితులు, క్రైస్తవులు, నిమ్న జాతి వారు ఇక్కడ నీళ్లు తీసుకోవాలంట. ఒకవేళ పొరపాటున ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా నీళ్ళ కోసం ఆ రేవులోకి వెళ్ళారా, ఆ రేవులో ముంచేస్తారండి. అంతే, ఇక లేపరు. ముంచిన వాళ్ళని పైకి లేపరు. ఏరా మా రేవులోకి అడుగు పెడతావా నువ్వు అంటే ఆ రోజుల్లో అటువంటి ఆ ఊరిలో పద్ధతులు, అటువంటి ఆచారాలు, మూర్ఖ స్వభావంతో అటువంటి పద్ధతులు కలిగిన వారు ఉన్నారు. మన చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో సువార్త ప్రకటించడం ఎంత కష్టంగా ఉందో. దక్షిణ భారతదేశంలో కొంచెం విశాలమైన మనసు కలిగిన వారు ఉన్నారు కానీ ఉత్తర భారతదేశంలో చాలా హింసలు సంఘానికి, విశ్వాసులకి జరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో మత మార్పిడి నిరోధక చట్టం ఏర్పాటు చేశారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు.
ముఖ్యంగా ఆ బీజేపీ రాష్ట్ర పరిపాలన చేస్తున్న ప్రాంతాల్లో మత మార్పిడి చేయకూడదు, ఈ మతంలో ఉన్నవారు ఇంకో మతంలోనికి వెళ్ళటానికి వీలు లేదు అని ఒక చట్టం చేశారు. ఎవరైనా సరే నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తీసం పొందాలి అని పాస్టర్ గారిని అడిగితే, ఈ పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వాలంటేనంట ఆ బాప్తీసం పొందుతానని చెప్పిన ఆమె కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టి, నేను బాప్తీసం పొందుతానండి, నేను క్రైస్తవ మతంలోనికి చేరుతున్నానండి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ లెటర్ పెడితే ఆయన నీకు పర్మిషన్ ఇస్తున్నాను అంటే అప్పుడు వచ్చి బాప్తీసం తీసుకోవాలంట, లేకపోతే పర్మిషను లేదు. అలాంటిది ఇక్కడ ఉంటే మీరు ఎంతమంది బాప్తీసం తీసుకుంటారు? ఎంతమంది తీసుకుంటారు? ఒకసారి చేతులు ఎత్తారా? లేదులే. ఇప్పుడు మనకి ఒకవేళ ఉంటే అటువంటిది ఉన్నా సరే నేను తీసుకుంటారని అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏంది ఈ బజార్లో అసలు ఎవరా? ఈ బజార్లో ఎవరు లేరా? పాస్టర్ గారు అయిన లేవు కాబట్టి ఇక్కడ ఉన్నాం, లేకపోతే మేము ఎందుకుంటామండి కదా. ప్రభు కోసం మనము సమర్పణ కలిగిన వారు, అటువంటి వారే నిజమైన విశ్వాసులు. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫను విశ్వాస వీరుడు. పౌలు ఎటువంటి విధ్వంసం చేశాడో స్టెఫను ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నాడో. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రేమేం దేవుని బిడ్డరా, కొన్ని క్రైస్తవ గ్రూపుల్లో యూట్యూబ్లో ఎవరెవరినైతే హింసిస్తున్నారో, ఎక్కడైతే సేవకులను హింసిస్తున్నారో, కొన్ని కుగ్రామాల్లో అటవీ ప్రాంతాల్లో దేవుని మందిరాలు కట్టుకోవడానికి ఇలాగ స్లాబ్ వేసి కట్టుకోవడానికి ఓపిక లేక వాళ్ళు దేంతో కట్టుకుంటున్నారు తెలుసా? తాటాక మందిరాలు కట్టుకుంటున్నారు, లేకపోతే రేకులతో వేసుకుంటున్నారు. ఇటువంటి మందిరాలని కాల్చేసేస్తున్నారు. మందిరాలే కాల్చేస్తున్నారు. మణిపూర్లో దాదాపు 500 కంటే ఎక్కువ చర్చెస్ని కాల్చివేశారు. అవునా కదా? ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు మనకు చెబుతుంటే మనకు అర్థమవుతుంది, కానీ మన దేశంలో ఉన్న వార్తలు మనకి అర్థం కాల. అమెరికా వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగ ప్రకారం పరిపాలన జరగట్లేదు, ఇక్కడ మత స్వేచ్ఛ లేదు అని వారు వచ్చి చెబితే కానీ దాన్ని కూడా మన ప్రభుత్వం వాళ్ళు అంగీకరించట్లా. జాగ్రత్తగా గమనించండి. ఇది ఆ రోజున ఉన్నది ఈ రోజు కూడా ఉందని నేను జ్ఞాపకం చేస్తాను. ఆ రోజున సౌలు గారి జీవితంలో ఏం జరిగిందో, సౌలు ఉన్న సమయంలో ఏం జరిగిందో ఈరోజు కూడా మన దేశంలో ఇలా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. గ్రాహం స్టెయిన్స్ మీకు తెలుసు కదా. గ్రాహం స్టెయిన్స్ ఆయన 2 మగపిల్లలు జీప్లోనే పనుకున్నారంట. ఆ మందిరంలో నైటు ఆయన భార్య, ఆయన కుమార్తె, వాళ్ళు ఆడవాళ్ళేమో లోపల పడుకున్నారు రూమ్లో. వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, ఆ వ్యాన్లో జీప్లోనే పనుకున్నారంట. ఆ సౌలు లాంటి వాళ్ళు మతోన్మాదులు వచ్చి ఏం చేశారంటండి, దాని మీద గడ్డి చెత్త మొత్తం వేసేసి పెట్రోల్తో కాల్చేశారు. లోపల వ్యాన్లో ఉన్నవారు, వెహికల్లోనే కాలి చనిపోయారు. మరణమగు వరకు వారిని హింసించను అని పౌలు గారి దగ్గర రాయబడిన మాట ఇక్కడ మన ప్రక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా మనం చూసాం కదా. ఇవి జరుగుతూ ఉన్నాయి. సౌలు గారు అటువంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే మన దగ్గర అటువంటి భయంకరమైన సంఘటనలు లేకపోయినా మన కుటుంబాల్లో మాత్రం సౌలు లాంటి వారు కొంతమంది ఉన్నారు. మన బంధువుల్లో సౌలు లాంటి వారు కొంతమంది ఉన్నారు. మన స్నేహితుల్లో సౌలు లాంటి వారు కొంతమంది ఉన్నారు. వీరేం చేస్తున్నారా అంటే బంధిస్తున్నారు, మందిరానికి రాకుండా బంధిస్తున్నారు, దేవుని వెంబడించకుండా బంధిస్తున్నారు, దేవునితో నడవకుండా బంధిస్తున్నారు, చెరసాల్లో వేస్తున్నారు, హింసిస్తున్నారు, మరణమగు వరకు హింసిస్తూ ఉన్నారు. మొన్న ఒక సహోదరి సాక్ష్యం చెబుతుండే విన్నా. ఆమె పేరు రిబకా గారంట. ఆమె భర్త ఆమెని ఎలా హింసించాడంటే ఆమె చెప్పింది, కర్రతో కొడతాం కాదంట, గొడ్డలతో నరికాడంటాడు. గొడ్డలతో నరికాడంట మనిషిని. మరి ఆయన మనిషా కాదు, నాకు అర్థం కాదు. ఏమండి,
భార్యని గొడ్డలతో నరికాడంట. డాక్టర్ గారు కూడా ఇక నమ్మకం చెప్పలేము అనే పరిస్థితికి ఆమె వెళ్ళిందంట. హింసిస్తున్నారు కుటుంబాల్లో. వారి కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సౌలు కొరకు సంఘములన్నీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దమస్కులో ఉన్నవారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడంటే, ఆయన దమస్కు పట్టణానికి గుర్రం మీద ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంత తొందరగా వెళ్తే మధ్యాహ్నం సమయంలో వెళ్తున్నాడంట. మధ్యాహ్న సమయంలో వెళ్తున్నాడంట. ఇంకా ఆయన తొందరగా వెళ్ళాలి, అక్కడ ఉన్న వాళ్ళని బంధించాలి, వారిని దమస్కులో నుంచి బంధించి యెరూషలేముకి తీసుకురావాలి. అక్కడ మనం చదువుకున్న 9వ అధ్యాయంలో అక్కడ రాయబడింది కదా, 9వ అధ్యాయం 2వ వచనం, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చూడండి, వారిని అక్కడ బంధించాలంట, యెరూషలేముకి తీసుకొని రావాలంట. వెళ్తున్నటువంటి ప్రయాణములో అకస్మాత్తుగా గొప్ప వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించెను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే సమాధానం వచ్చిందా రాలేదా అని అనుకుంటూ ఉంటాము. ఎప్పుడు సమాధానం ఇస్తా అంటే తగిన సమయములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగిన సమయంలో. ఇతను నిజంగానే దమస్కులోకి వస్తాడా రాడా? వస్తానంటున్నాడు. వస్తాడా రాడా? దేవుడు చూస్తున్నాడు. వస్తానంటున్నాడు. ఓహో, బయలుదేరుతున్నాడా? చూద్దాం. బయలుదేరాడు. వస్తున్నాడా రాడా? వస్తున్నాడు. ఎక్కడి దాకా వచ్చాడు? దమస్కు పట్టణం దగ్గర దాకా వచ్చాడు. పట్టణం లోపల పంపించాడా దేవుడు? ఏమండి, పట్టణం లోపల పంపించాడా? ఒక్కోసారి మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఇంకా మనము ఈ సమస్య మన చేయి దాటిపోతుంది అనుకుంటూ ఉంటాం. కానీ దాటిపోనివ్వకుండా ఆపివేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకి ఇంకా ఈ ఆపద వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ రాకుండా ఆపివేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఈ వారంలో మనం కట్టకపోతే, ఈ వారంలో డబ్బులు కట్టకపోతే, అప్పు తీర్చకపోతే ఇంకా అయిపోయింది. కానీ దేవుడు దాన్ని అయిపోయేట విధంగా చేసే దేవుడు, కానీ అప్పు తీర్చే విధంగా చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నూతన ద్వారాలు తెరిచే దేవుడు, కార్యాలు సఫలం చేసే దేవుడు. ఇక్కడ దమస్కు పట్టణం దగ్గరికి రాగానే గొప్ప వెలుగు వచ్చిందంట. ఆ వెలుగు ఆయనతో పాటు కొంతమంది సహచరులు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఈ మంచి పని కోసం వెళ్తున్నాడా, చెడ్డ పని కోసం వెళ్తున్నాడా? ఏమండి, మంచి పని కోసం వెళ్తున్నాడా, చెడ్డ పని కోసం వెళ్తున్నాడా? కొంచెం సౌండ్ పెంచి చెప్పండి. ఇతను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఎస్ ఆర్ నో? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇప్పుడు ఇతను వెళ్తున్నప్పుడు ఇతనితో కూడా కొంతమంది కలిశారంట. ఇతనితో కూడా కొంతమంది అనుచరులు ఉన్నారంట. ఇతనితో కూడా కొంతమంది సహచరులు ఉన్నారంట. వారు కూడా బయలుదేరొచ్చాడు. గమనించండి, మంచి పనికి రమ్మంటే ఎక్కువ మంది రావట్లేదు, కానీ చెడ్డ పనికి రమ్మంటే కొంతమంది వస్తూ ఉన్నారు. అవునా కదా? మంచి పనికి రమ్మంటే బయటికి రావట్లేదు, చెడ్డ పనికి రమ్మంటే వస్తూ ఉన్నారు. వారు కలిసి వెళ్తున్నారంట. దేవుని బిడ్డలారా, వారు క్రైస్తవులను హింసించడానికి, బంధించడానికి వెళ్తున్నారంటే మరి దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి మనం ఎందుకు రాకూడదు? బుధవారం మందిరంలో ప్రార్థన జరుగుతుంటే మందిరానికి రండి అంటే ఎంతమంది వస్తున్నారు? శనివారం మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది అంటే ఎంతమంది మందిరానికి శనివారం ఉపవాసంతో వస్తున్నాం? ఇదిగో మన గృహ ప్రార్థన కూడికలు సోమవారము సంజీవి నగర్లో కానీ వెంగళరావు నగర్లో కానీ ప్రార్థన జరుగుతుంది, రండి అక్కడ రండి అని ఆ పేటలో అందరిని పిలుస్తున్నాం. మంగళవారం రాజీవ్ గాంధీ నగర్లో ప్రార్థన జరుగుతుంది, రండి రండి అని పిలుస్తున్నాం. ఇదిగో గురువారం శారదా కాలనీ జరుగుతుంది, నవభారత్ కాలనీ జరుగుతుంది, శుక్రవారము రెడ్డిపాలెం జరుగుతుంది, ఆ పాతగుంటూరు జరుగుతుంది, రండి 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 అని పిలుస్తూ ఉన్నాం.
ఎంతమంది వస్తున్నారు? ఇది మంచి పైన చెడ్డ పైన? సౌలు గారు వాళ్ళని చంపుతాం రండి అంటే 10 మంది వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడుతున్నాము, వాళ్ళని బతికిద్దాం రండి, దేవునికి స్తోత్రం. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడుతున్నాము, వాళ్ళు నశించిపోకుండా రక్షిద్దాం రండి అని మనం అంటుంటే ఎందుకు ముందుకు రాలేకపోతున్నాం? రావాలా రాకూడదా? రావాలా రాకూడదా? రావాలన్న వారు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? మనం అందరూ వెళ్ళి వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? వారి స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? రక్షణ కోసం ప్రార్థన చేద్దాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? చేతులెత్తి స్తోత్రాలు చెబుతారా? హల్లెలూయా. మరి మనం ఎందుకు రాలేకపోతున్నాం? అక్కడేమో వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు? ఏమండి, దేనికోసం వస్తున్నారు వాళ్ళు? మీరు గమనించారా? మణిపూర్లో ఎంతమంది వచ్చారో తెలుసా? ఆ వీడియో చూసారా? ఆ వీడియోలో మగపిల్లలు, కుర్రవాళ్ళు, ఆడపిల్లల్ని చిత్రహింసలు గురి చేసి అందరూ అవహేళన చేస్తూ అసభ్యంగా ఆ శరీరం మీద ఉన్న బట్టలన్నీ తీసేసి ఆడపిల్లలు అట్లా నడిపించుకుంటూ పోతుంటే, అరే మనం వెళ్ళే పని, మనం చేసే పని చెడ్డ పని, వీళ్ళతో కూడా నేను వెళ్ళకూడదని ఒక్క మనిషి అన్న ఆలోచన చేసి వెనక్కి వెళ్ళాడా? ఒక కుర్రోడన్న ఆలోచన చేసి నేను వీళ్ళతో వెళ్ళకూడదు, వీళ్ళు చేసే పని మంచి పని కాదు అని వెనక్కి వెళ్ళారా? సిగ్గు శరం లేకుండా వాళ్ళు వెళ్ళారు. కనీసం మనకు ఆ జ్ఞానం కూడా లేకుండా ఇంట్లో కూర్చుంటున్నాం మనం. ఇంకెప్పుడు మీరు మేలుకుంటారు? మీ ఊర్లో అట్లా చేయాలా? మీ పట్టణంలో అట్లా చేయాలా? మీ ప్రాంతంలో అలా చేయాలా? అప్పుడు లేస్తారా? ఇప్పుడు మనం అందరము మన కుటుంబ సభ్యుల రక్షణ కోసము, మన పరిసరాల్లో ఉన్న ప్రజల రక్షణ కోసము మనం ఎందుకు నిలబడకూడదు? మనం ఎందుకు ముందుకు రాకూడదు? దేవుని బిడ్డలారా, సౌలు ఇంటింటా వచ్చి, ఏమండి, ఇంటింటికి వెళ్తున్నాడంట, బయటికి లాక్కొస్తున్నాడంట. సౌలు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి, ఎవరు? బైబిల్ తీసుకుంది ఎవరు? క్రీస్తు మార్గంలోకి వెళ్తుంది ఎవరు? మేము ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ బయట లాక్కొచ్చి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఆ దినమున సంఘం ఎంత కన్నీరుగా వచ్చారో. వారు ప్రార్థన చేశారు కాబట్టి పరలోకం స్పందించింది. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ప్రార్థన చేశారు కాబట్టి దేవుని గొప్ప వెలుగు అక్కడ దిగి రావటం జరిగింది. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఎవరంటండి? ఆయన ప్రేమామయుడు మాత్రమే కాదు కానీ దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడైన దేవుడు మాత్రమే కాదు కానీ దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ పరిశుద్ధమైన పాత్రలను ఎవరైతే ఆటంకపరుస్తున్నాడో వారిని చూస్తూ ఉన్న దేవుడు కాదు. బెల్షస్సరు రాజు గారు ఏం చేస్తున్నాడు? దేవుని మందిరములో ఉన్న పరిశుద్ధమైన ఉపకరణాలను తీసుకుని వెళ్ళి ఆ ఉపకరణాల్లో ఏం పోసాడంట అండి? మందు పోసాడంట. ఆ ఉపకరణాల్లో మందు పోసాడంట. మందు పోసి ఏం చేస్తున్నాడంట అండి? విందు చేస్తున్నాడంట. నేను రాజును కదా, నాకు ఎవరు అడ్డు చెబుతారు? ఈ రాజ్య సింహాసనం మీద నేను ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఆ పాత్రలో మందు పోసి ఆయనకంట, ఆయన మంత్రులకంట, అధికారులకంట, ఆయన రాణులకంట, ఏమా బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను రాణియా రాణులా? ఓ రాణులు చల్లకుండా ఎవరు ఎంతమంది అంట? తన రాణులను, తన ఉపపత్నులను. రాణులు కాక ఇంకెవరున్నారంట? ఉపపత్నులు. పత్ని కాకుండా ఉపపత్ని కూడా ఉందంట. పత్ని వేరు, ఉపపత్ని వేరు. పత్ని అంటే వివాహం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకి వివాహం చేసుకోకుండా రిజర్వ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా రాణులను
ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. రాజుగారి కంట ఇప్పుడు ఆ గాజు గ్లాసులో మందు పోసుకుంటే చాలేదంట. ఏమండి, మందు ఏ గ్లాసులో పోస్తారు? మందు గాజు గ్లాసులో పోసి తాగుతూ ఉంటారు. ఎందుకంటే వాడికి తెక్కెక్కిన తర్వాత ఎప్పుడు మందు బాగా కిక్కెక్కిన తర్వాత దాన్ని పగలు కొడతాడు అన్నమాట. మామూలు అది పగలదని గాజు గ్లాసులో పెట్టారేమో, నాకు అర్థం కాలే. అది చాలేదంట. ఆ దేవాలయంలో నుంచి తెచ్చారే బంగారు పాత్రలు, వెండి పాత్రలు, అవి తీసుకురండి అన్నాడంట. అవి రాజుగారు చెప్పారు కాబట్టి తీసుకురావాల్సిందే. తీసుకురాగానే ఇప్పుడు దాంట్లో ఏం పోస్తున్నారండి? మందు పోస్తున్నారు. దేవుని పరిశుద్ధ మందిరములో వాడే పాత్రలు ఇప్పుడు దేనికోసం ఉపయోగిస్తున్నారండి? మందు పోస్తున్నారు. జాగ్రత్త. పరిశుద్ధమైనటువంటి ఈ మందిరములో ఉన్నటువంటి కన్యకలను, యవనస్తులను, యువతులను వీరు తీసుకుని వెళ్ళి అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మగవాళ్ళందరూ పారిపోయారు, ఆడవాళ్ళు పారిపోకుండా అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని వెళ్ళి వారిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. మనం ఏం చేయాలంటే రోషం కలిగిన వారముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరింత పట్టుదలగా మనం సువార్తను ప్రకటించాలి. ప్రభు కోసము వారు మనల్ని చంపుతుంటే మనం ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దమస్కు మార్గానికి వెళ్తున్నటువంటి సౌలు గురించి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దామా? Saul, why persecutest thou me? Who art thou, Lord? I am Jesus, whom thou persecutest. It is hard for thee to kick against the pricks. Lord, what wilt thou have me to do? Arise, and go into the city, and it shall be told thee what thou must do. Ananias. Behold, I am here, Lord. Arise, and go into the street which is called Straight, and inquire in the house of Judas for one called Saul of Tarsus, for behold, he prayeth. And he hath seen in a vision a man named Ananias coming in, and putting his hand on him that he might receive his sight. అర్థమైందా? అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? సౌలు తాను చేస్తున్న పని మంచిది కాదనుకున్నా కానీ మత నిష్ఠ కలిగిన వాడనని మత సంబంధమైన ఆచారం కోసం పరిగెత్తున్న సమయంలో ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు అందరూ చూశారంట. ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు కదా అనుచరులు, వారు చూశారంట. ఆ వెలుగు చూశారు కానీ ఒక స్వరము పలుకుట వింటిని అని పౌలు గారు చెప్పారు. ఆ
బిడ్డారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావాల్సినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యములో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామమున
వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.